వెల్కమ్ టు అవని న్యూస్. ఈరోజు మనతో సీనియర్ సినీ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. మనం రీసెంట్గా జరిగిన సినిమా విశేషాల గురించి భరద్వాజ్ గారితో చర్చిద్దాం. హాయ్ సార్. సార్, రీసెంట్గా తెలంగాణలో గద్దర్ అవార్డ్స్, సినీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది కదా. ప్రతిసారి ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది గద్దర్ అవార్డ్స్ విషయంలో. ఈసారి ఎలా జరిగినాయి అంటే గద్దర్ అవార్డులకు సంబంధించిన వివాదాలు అనేది ప్రత్యేకంగా లేదు. అయితే గద్దర్ అవార్డుల మీదే ఒక భిన్నాభిప్రాయం ఉంది సమాజంలో. ఆ భిన్నాభిప్రాయం ఏంటంటే గద్దర్ ఒక వస్తువు లేకపోతే మరొకటో కాదు, జీవం లేని ఒక సింబల్ కాదు. గద్దర్ సజీవమూర్తి, ఆయనకి ఒక భావజాలం ఉంది. ఆ భావజాలంతో కలిపి గద్దర్ అయ్యాడు ఆయన. కాబట్టి గద్దర్ పేరుతో అవార్డు అనేసరికి ఇప్పుడు గద్దర్ భావజాలానికి వ్యతిరేకమైన సినిమా, అది రకరకాల కారణాల చేత బాగుండుండొచ్చు, అది ప్రజామోదం పొందుండొచ్చు, అది పెద్ద హిట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మనకి సెన్సేషనల్ హిట్ సినిమాలు కొన్ని ఉన్నాయి. అలాంటి సెన్సేషనల్ హిట్ సినిమా అయి ఉండొచ్చు. అది దానికి పురస్కారం ఇవ్వాల్సి వచ్చినప్పుడు గద్దర్ పేరుతో పురస్కారం ఇస్తే గద్దర్ భావజాలానికి పూర్తి వ్యతిరేకమైన భావజాలం చెప్పుండొచ్చు ఆ సినిమా. అలాంటి సందర్భంలో గద్దర్ అవార్డు ఇవ్వడం గద్దర్ను అవమానపరిచినట్టుగా భావించాల్సి ఉంటుంది. అందుకని గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వడం కరెక్ట్ కాదు. గద్దర్ స్మారక పురస్కారాలు అని ఇవ్వచ్చు, పురస్కారాలే ఇవ్వచ్చు. గద్దర్ భావజాలాన్ని ప్రతిబింబింపజేసే సినిమాలకి ప్రత్యేకంగా గద్దర్ అవార్డు ఇవ్వచ్చు. గద్దర్ భావజాలాన్ని ప్రతిబింబింపజేసేటువంటి పాటలకి, ఆయన కళాకారుడు కూడా కాబట్టి రచయితలకు ఇవ్వచ్చు, ఆయన వాగ్గేయకారుడు కూడా. ఆయన పాడిన గాయకుడికి గద్దర్ అవార్డు ఇవ్వచ్చు, మ్యూజిక్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్కి గద్దర్ అవార్డు ఇవ్వచ్చు. ఆయన భావజాలానికి సంబంధించినటువంటి ఒక మార్క్ ఉండాలి ఖచ్చితంగా. అది లేని సినిమాలకి, లేని పాటలకి, లేని సాహిత్యానికి గద్దర్ పురస్కారాలు ఇస్తే అది ఇబ్బంది. ఇది గొడవ. ఈ ఒక్కటే చర్చ జరిగింది ప్రధానంగా. అయితే ఫైనల్గా ప్రభుత్వం గద్దర్ పురస్కారాలు ఇవ్వాలి అని డిసైడ్ అయిపోయింది, ఇచ్చేశారు ఆల్రెడీ. ఈ సంవత్సరం ఫ్రెష్గా గత సంవత్సరం విడుదలైనటువంటి సినిమాలకు సంబంధించి అవార్డులు ప్రకటించారు. అయితే ఈ అవార్డుల ప్రకటనలో గద్దర్ భావజాలాన్ని కొంత గౌరవించినట్లుగా కనిపించింది జ్యూరీ పర్టికులర్ గా. కుల ఆధారంగా వచ్చినటువంటి సినిమాలకి లేదా దాని మీద పోరాటం లాంటి, అంటే కుల ప్రస్తావన అనేటువంటి ప్రస్తావన తెలుగు సినిమా ఎప్పుడూ చేయలేదు కాన్షియస్ గా. అంటే మలయాళం వాళ్ళు చేసిన సీరియస్నెస్, తమిళ సినిమా మాట్లాడింది, కాస్ట్ ఇష్యూని తమిళ సినిమా బలంగా మాట్లాడింది, కానీ తెలుగు సినిమా ఎప్పుడూ మాట్లాడే ప్రయత్నం చేయలే. కాకపోతే కె విశ్వనాథ్ గారు తీసినటువంటి కాలం మారింది అనే సినిమాలో కాస్ట్ ఇష్యూ గురించి ఒక ధోరణిలో మాట్లాడాడు ఆయన. అంటే బ్రాహ్మణ కోణంలో నుంచి మాట్లాడాడు. అలాగే సప్తపది అనేటువంటి సినిమాలో కూడా కాస్ట్ ఇష్యూ ఉంటుంది. అంటే హీరో కింది కులానికి చెందినవాడు, దళితుడు అయినప్పటికీ బ్రాహ్మణ కోణంలోనే కథ నడుస్తుంది. అతని కోణంలో నుంచి కథ నడవదు, హీరో కోణం నుంచి కథ నడవదు, డైరెక్టర్ గారి కోణం నుంచి కథ నడుస్తుంది. అలాగే చాలా సినిమాలు విశ్వనాథ్ గారే తీసినటువంటి స్వయం కృషి సినిమాలో కూడా హీరో మాదిగ క్యారెక్టర్ అది, కానీ బిహేవియర్ టోటల్ గా బ్రాహ్మణ పద్ధతిలో ఉంటుంది. డైరెక్టర్ గారి ధోరణిలోనే సినిమా నడుస్తుంది. ఇది గొడవ. అలాగే వి మధుసూదన్ రావు గారు తీసినటువంటి మంచి రోజులు వచ్చాయి అనే సినిమాలో నాగేశ్వరరావు క్యారెక్టర్ దళిత్ క్యారెక్టరే, కానీ దాన్ని దళిత్ గా చెప్పడు. అక్కడ చెప్పకుండా వర్గ పోరాటంగా మారుస్తాడు దాన్ని. కుల పోరాటాన్ని వర్గ పోరాటం అనే స్పృహతో చెప్తాడు డైరెక్టర్ మధుసూదన్ రావు గారు. మధుసూదన్ రావు గారు ఏర్పాటు చేసినటువంటి మార్గంలోనే తెలుగు సినిమా నడుస్తూ వచ్చింది. కులం గురించి మాట్లాడకూడదు, వర్గం గురించి మాట్లాడాలి అనే దాన్ని ఒక టెక్స్ట్ బుక్ గా ఆయన ప్రతిపాదించాడు తెలుగు సినిమాకి. అందుకని అదే ధోరణి తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ చేసినప్పుడు అక్కడ కాస్ట్ ఇష్యూ ఉంటుంది. ఉన్నప్పుడు వీళ్ళేం చేస్తారంటే ఇది జాతి అని మారుస్తారు. ఇక్కడ వాడు కులం అంటాడు, అక్కడ వీడి ఇక్కడ జాతి అంటాడు డబ్బింగ్ అప్పుడు. ఇలాంటి సవరణలు చేసి మనం కథ నడిపిస్తున్నాం. ఎందుకు కులం గురించి మాట్లాడము అంటే, కులం గురించి మాట్లాడితే నిజాలు మాట్లాడాల్సి వస్తుంది. కులం గురించి మాట్లాడటం అంటే నిజం గురించి మాట్లాడటం అని ఎందుకు అంటున్నానంటే, భారతదేశ సమాజం చాలా స్పష్టంగా కులాలుగా చీలి ఉంది. ఇది భగవంతుడే డిజైన్ చేశాడు అని భగవద్గీత చెప్పింది. చాలా 4 వర్ణాలు నేనే, నా నుంచి ఏర్పడినవే అని చెప్తాడు ఆయన గీతలో. చెప్పడం మాత్రమే కాకుండా స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటాడు. అంటే ఎంత ఇబ్బందికరమైనా నీ ధర్మమే నీకు గొప్పది. నీకు గొప్పగా అనిపించేటువంటి పరధర్మాన్ని అనుష్ఠించాలనే ప్రయత్నం నువ్వు చేయకు.
సో నువ్వు ఏడున్నోళ్ళు అక్కడే ఉండండి. అక్కడే ఉండండి. ఎదగమా ఎవరు అనేది ఏ పని చేయాలని టెక్స్ట్ చెప్పిందో ఆ, ఆ పని సమర్థవంతంగా చెయ్యండి. మీరు బానిసలుగా పుడితే మంచి బానిసలుగా ఉండండి. బానిసల్లో గొప్పలా ఉండగాని మీరు బాసులు అవ్వాలనే ప్రయత్నం చేయండి. మంచి బానిసలుగా ఉండండి. మీరు భార్యగా ఉంటే మంచి భార్యగా ఉండండి. భార్య ఏం చేయాలని శాస్త్రం చెప్పిందో ఆ పనులే చేయండి. సొంత నిర్ణయాలు తీసుకుని మొగుడు చేత వంట చేయించాలి ఇలాంటి పనులు పెట్టుకోవాలి. అంచేత అకార్డింగ్ టు టెక్స్ట్, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ వెళ్ళమని రామాయణము భగవద్గీత బలంగా చెప్పినాయి ప్రపంచానికి. దీన్నే తెలుగు సినిమా ప్రమోట్ చేస్తూ వచ్చింది తప్ప ఎక్కడా కూడా కాస్ట్ కాంట్రడిక్షన్, కుల పోరాటం జరగాలి ఇక్కడ అనేటువంటి యాంగిల్ తీసుకుని ఎప్పుడు కులం గురించి తెలుగు సినిమా మాట్లాడలేదు. కానీ ఈ మధ్య కొంచెం ధైర్యం చేస్తున్నారు. ఈ అవార్డులు చూస్తే కొంచెం గద్దర్ భావజాలానికి దగ్గరగా ఉన్నటువంటి సినిమాలని ఫోకస్. గద్దర్ విప్లవ పోరాటంలో ఉన్నాడు, పీపుల్స్ వార్తో ప్రయాణించాడు. అయినప్పటికీ ఆయనకి ప్రత్యేకంగా కాస్ట్ ఐడెంటిటీ కూడా ఉంది. ఉండటం వలన ఇప్పుడు వచ్చినటువంటి అవార్డుల్లో తెలుగు సినిమా రీసెంట్ గా కులం గురించి, కుల వివక్ష గురించి మాట్లాడటం మొదలుపెట్టిన సందర్భంగా వచ్చిన సినిమాలకి గుర్తింపు లభించింది. అందుకని జ్యూరీ సభ్యుల్ని అభినందించాలి. అంటే ఉదాహరణకి ఈసారి అవార్డు గెలుచుకున్నటువంటి మొదటి సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. ఆ సినిమాలో కథాంశం ఏమిటి? తన కూతురు తను అనుకున్నట్టుగా ప్రభుత్వోద్యోగిని చేసుకోకపోవడం వలన వ్యతిరేకిస్తాడు తండ్రి. అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి పరువు హత్య. కానీ అతనికి కులం కాదు అక్కడ ప్రాతిపదిక, ఇద్దరు ఒకే కులం. కానీ అసమానత అనేది ఈ ఉద్యోగ రూపంలో, ఉద్యోగం ఎందుకు ఉద్యోగానికి వాళ్ళంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది ఒక డిస్కషన్ పాయింట్. దాన్ని సినిమాలో మాట్లాడు డైరెక్టర్. మాట్లాడకపోవడం లోపమే, అయినప్పటికీ దాన్ని క్షమించవచ్చు. బయటకి కొంచెం ఎక్స్పోజర్ ఇవ్వగలిగాడు. ఎందుకు దళితులు ప్రభుత్వ ఉద్యోగానికి అంత ప్రాధాన్యత ఇస్తారంటే వాళ్ళకి ఆస్తులే ఉండవు. వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆధారం ప్రభుత్వ ఉద్యోగాలే. ప్రభుత్వ ఉద్యోగం ఉండటం అనేది పై కులాల్లో పెద్ద ఇష్యూ కాకపోవచ్చు, కానీ కింది కులాల్లో చాలా పెద్ద ఇష్యూ. దాన్ని ఎక్స్పోజ్ చేశాడు ఆ డైరెక్టర్. అందుకని ఆ సినిమాకి ఆ అవార్డు ఇవ్వటం అనేది సముచితమని అనుకుంటాను నేను. అలాగే దండోరా సినిమాకి సెకండ్ ఇచ్చారు. అది కూడా ఒక రకంగా కాస్ట్ ఇష్యూ మాట్లాడిన సినిమానే. అంటే ఆ సినిమాలో మనకి యాతమేసు తోడిన అని ఒక పాట ఉంది, చాలా పాపులర్ సాంగ్. చిరంజీవి గారి మొదటి సినిమాలో పాట, ప్రాణం ఖరీదులు, సత్యనారాయణ గారు పాడతాడు. యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు అనే పాట. దానిలో అన్ని రకాల వివక్షల గురించి మాట్లాడుతూ జాలాది రైటర్ ఆ పాటకి. అందరూ నడిసొచ్చే తోవ ఒక్కటే, చీమునెత్తురులు పారే తూము ఒక్కటే అని చెప్పి, మేడమిద్దెలెన్నున్నా పూరి గుడిసెలో ఉన్నా నిద్ర ముదర పడినాక పాడే ఒక్కటే వల్ల కాడు ఒక్కటే అని రాస్తాడు. కానీ అది కూడా తప్పే. పాడే ఒకటి కాదు, వల్లకాడు కూడా ఒకటి కాదు. ఏ కులం వల్లకాడు ఆ కులం వాళ్ళకు ఉంటుంది. అంతే తప్ప బ్రాహ్మణ వల్లకాళ్ళు వీళ్ళని పెట్టరు, వాళ్ళ వల్లకాళ్ళు వీళ్ళని పెట్టరు. లేదు, ఒక అగ్రకులాలకు సంబంధించిన వల్లకాడు మొత్తం బ్రాడ్గా ఒకటి ఉన్న, కింది కులాల వాళ్ళకి వేరే ఉంటుంది. కాబట్టి చావు దగ్గర కూడా వివక్షలు తేడాలు ఉండవు. ఆ వివక్ష మెయింటైన్ అవుతుంది. ఆ విషయాన్ని దండోరా సినిమాలో మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆ డైరెక్టర్. అందుకని ఒక కులం వాళ్ళకి, పర్టికులర్గా దళితులకి అక్కడ శ్మశానం ఉండదు ఆ ఊళ్ళో. లేకపోవడం వల్ల వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్లి తగలబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ట్రావెల్లో ఒక వంతెన మీద నుంచి వెళ్లాల్సి వస్తుంది, మధ్యలో పడిపోతూ ఉంటాయి బాడీలు, నదిలో ఛిద్రం అయిపోతూ ఉంటాయి. అయినప్పటికీ తప్పదు, ఊళ్ళో కాల్చడానికి వాళ్ళు అంగీకరించరు అగ్రకులాల వాళ్ళు. చివరికి ఆ ఊళ్ళో ఉన్న ఒక అగ్రకులం వాడు ఒక దళిత అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని నెమ్మదిగా ఆ అమ్మాయి వీడిని మారుస్తుంది. ఈ ప్రపంచంలో మహిళలు, దళితులు ఎంత వివక్షకు గురవుతున్నారో వాడికి అర్థం చేయిస్తుంది. ఈ అర్థం చేయించే క్రమంలో ఆ అమ్మాయి చనిపోయినప్పుడు ఆ అమ్మాయికి ఒక డాక్టర్ ఉంటుంది. దాన్ని తన కూతురుగా చెప్పి ఇంటికి తీసుకొస్తాడు. అప్పటి నుంచి ఊరు వెలేస్తుంది. వెలేసిన తర్వాత ఆ అమ్మాయి తన ఆస్తిలో ఆ అమ్మాయికి కూడా ఒక భాగం ఉంది అన్నట్టుగా వీడు రాస్తాడు. డెసిషన్ ఆ ఇల్లు అమ్మాలి అనుకున్నప్పుడు నిర్ణయం ఈ అమ్మాయి కూడా తీసుకోవాల్సి వస్తుంది వాడి కొడుకుతో పాటు. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఊరి శ్మశానం లేదు కదా మా కులానికి సంబంధించి, ఆ శ్మశానానికి ఈ స్థలం ఇచ్చేస్తున్నాను అంటూ. అలాంటి ఒక
అద్భుతమైనటువంటి నేరేటివ్లో నడిపినటువంటి సినిమా అది. కాకపోతే ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో శివాజీ అనవసరంగా ఒక వేరే టాపిక్ ఏదో ఎత్తి గొడవ చేయటం వలన జనాలు డీవియేట్ అయ్యారు, కానీ నిజానికి అది పట్టించుకోవాల్సిన సినిమానే. కాకపోతే ఓటీటీలోకి వచ్చాక అసలు జనాలు చూశారు. అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకున్నటువంటి 23 అనే మీరు కథ కూడా అందించినట్టున్నారు. అవును, నేనే కథ రచయితని. అయితే కొంత ఎఫెక్టివ్గా, ఇంకొంచెం ఎఫెక్టివ్గా వెళ్ళి ఉండొచ్చు. అది మధ్యలో సంస్కరణ వైపు, ఖైదీల సంస్కరణ వైపు ఎక్కువ ఫోకస్ పెట్టాడు ఆయన డైరెక్టర్. దాంతో సెకండ్ హాఫ్ కొంచెం డీవియేట్ అయింది, కానీ అది చెప్పాల్సిన పాయింట్ ఉన్న సినిమా. అదేంటంటే ప్రధానంగా చిలకలూరిపేట బస్సు దహనం కేసు. చాలా మందికి తెలిసి కేసు. దాదాపు 33 సంవత్సరాలుగా వాళ్ళు జైల్లో ఉన్నారు, ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు, చలపతి విజయవర్ధన్. అయితే 33 ఏళ్ళు విత్ రమేషన్ 42 years. వాళ్ళు రమేషన్తో కలిపి 42 సంవత్సరాలుగా జైలు చేస్తున్నారు. ఇది సందర్భం. ఎందుకు వాళ్ళు జైలు చేస్తున్నారు అంటే దళితులు కాబట్టే చేస్తున్నారు. వాళ్ళ గురించి మాట్లాడేవాడు ఎవడు లేడు ఈ ప్రపంచంలో, అందుకని జైల్లో మగ్గుతున్నారు వాళ్ళు. ఇలాంటి నేరమే జరిగింది ఇంకొకటి. ఇది 93లో జరిగింది. ఆ తర్వాత 2-3 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఇంకొక క్రైమ్. ఏది? శ్రీరాములయ్య షూటింగ్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది పరిటాల రవి గారి నేతృత్వంలో. ఆ సినిమా ప్రారంభం అప్పుడు ముహూర్తం షాట్ అయిపోయింది. అక్కడి నుంచి బయలుదేరుతుండగా రామానాయుడు స్టూడియో నుంచి ఫిలిం నగర్లోకి వచ్చే రోడ్లు అక్కడ ఒక ల్యాండ్ మైన్ పెట్టుకున్నారు. పెట్టుకుని టార్గెట్ ఏమిటి? పరిటాల రవి వచ్చేటువంటి కారును బ్లాస్ట్ చేయాలనేది. మధ్యల చెరువు సూర్యనారాయణ రెడ్డి తాలూకా మనుషులు ఆర్గనైజ్ చేశారు అది. అయితే పరిటాల రవి కారును క్రాస్ చేసి ఈటీవీ వ్యాన్ ముందుకొచ్చి అది బ్లాస్ట్ అయింది. అందులో ఈటీవీ క్రూ ఒక 7 ఏమో ఉన్నారు. వాళ్ళతో పాటు ఆ సందు చివర దింపేయమని ఆనంద్ సినీ సర్వీసెస్కి చెందిన కొంతమంది కుర్రాళ్ళు ఎక్కారు. అలాగే కృష్ణానగర్ వైపు వెళ్లాల్సినటువంటి కొంతమంది ఆర్టిస్టులు, ఇలాంటి వాళ్ళు చిన్న స్థాయి వాళ్ళు ఎక్కారు. అక్కడ దింపేస్తే అక్కడ నుంచి నడిచి వెళ్ళిపోతాం మేమని వాళ్ళందరూ కూడా పోయారు. 28 మంది దాదాపుగా. అంటే వీళ్ళతో కలిపి, ఈ క్రూతో కలిపి. దీనిలో మిక్కిలినేని జగదీష్ బాబు అని ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా ఉన్నాడు, ఈటీవీ మనిషి ఆయన. వీళ్ళందరూ చనిపోయారు ఆ ఇన్సిడెంట్లు. అది పెద్ద ఇష్యూ కాల. అది ఇంటెన్షనల్ గా చంపారు. చంపటం అనే ప్రోగ్రాం కోసం పెట్టినటువంటి ల్యాండ్ మైన్ అది. వాళ్ళకి సాధారణ జీవిత శిక్ష వేసింది కోర్టు. వీళ్ళు చంపాలని వెళ్ళాల. చలపతి విజయవర్ధన్ రావుల గోల్ ఏంటంటే వాళ్ళకి కొన్ని చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి. వాళ్ళకి అంతా 3-4 వేల రూపాయల డబ్బులు ఉంటే చాలు. ఆ డబ్బులు ఎక్కడ అప్పులు దొరకలేదు. వాళ్ళకి అప్పులు దొరకవు కదా దళితులకి. అంటే వారి రీపేమెంట్ కెపాసిటీ మీద అంచనా కట్టి కదా అప్పులు ఇచ్చేది. అంతే. అందుకని వాళ్ళకి అప్పు పుట్టకపోవడంతో ఆ టైంలో పీపుల్స్ వార్ పార్టీ నుంచి రెగ్యులర్ గా బస్ బర్నింగ్లు జరిగేవి, ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ. ఆ కార్యక్రమాల్లో వీళ్ళు కొంచెం అటు నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని మనం కూడా ఒక బస్ ఆపి ఇలా చేస్తే డబ్బులు తీసేసుకుని ప్రయాణికుల దగ్గర మనం ఎస్కేప్ అయిపోవచ్చు, క్రైమ్ ఎలాగో వాళ్ళ వైపు ఎటువైపు వెళ్ళిపోతుంది అని అనుకున్నారు. అనుకుని అలా ప్లాన్ చేశారు. అది వీళ్ళకి అనుభవం లేకపోవడం వలన, అంటే ఎప్పుడైనా సరే పీపుల్స్ వార్ బస్సు అటాక్ చేసినప్పుడు లోపల నుంచి చేయరు, బయట నుంచి బస్సు ఆపుతారు. ఆపగానే హెడ్ లైట్లు పగలగొట్టేస్తే బస్సు కదలదు. అప్పుడు బస్సును కంట్రోల్లో తీసుకుని ప్రయాణికులను దింపేసి వాళ్ళకి విషయం చెప్పి వాళ్ళని దూరం పంపించి అప్పుడు బస్సు తగలబెడతారు. వీళ్ళిద్దరూ ఆ పని చేయలేకపోయారు. వీళ్ళు లోపల నుంచి ట్రావెల్ చేస్తూ పెట్రోల్ పోసారు. పెట్రోల్ పోసి డ్రైవర్ తో గొడవ పడ్డారు. ఈ లోపల ప్రయాణికులు రియాక్ట్ అయ్యారు. వీళ్ళ నుంచి తప్పించుకోవటం అనేటువంటి ఘర్షణలో ఫైర్ జరిగింది. అది అన్ఇంటెన్షనల్, అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటన. వాళ్ళకి చంపాలి జనాలని అనే ప్రోగ్రామ్ పోరాటం అనేది ఒకటి ఉంది. పైగా దానికి ఒక సామాజిక కోణం ఉంది. వాళ్ళకి కనీసం ఆ రేంజ్ డబ్బులు కూడా పుట్టనటువంటి ఒక దిక్కుమాలిన సమాజం ఇక్కడ ఎగ్జిస్టెన్స్ లో ఉంది అనేది కూడా ఒక వాస్తవం. ఇన్ని వాస్తవాల మధ్య జరిగినటువంటి ఆ క్రైమ్ గురించి కోర్టు రియాక్ట్ అయిన పద్ధతే దుర్మార్గం. కోర్టు వాళ్ళకు ఉరిశిక్ష వేసింది. ఆ ఉరిశిక్షని రాష్ట్రపతి గారు 2 సార్లు అంటే మాకు ఉరిశిక్ష వద్దు అని వీళ్ళు అప్పీల్ చేసుకున్న ప్రతిసారి రాష్ట్రపతి తిరస్కరించాడు. శంకర్ దయాళ్ శర్మ వారి బ్రాహ్మణ హృదయం యాక్సెప్ట్ చేయలేదు. అదే అర్థం అవుతుంది. ఆ తర్వాత కేఆర్ నారాయణన్ వచ్చినప్పుడు
వీళ్ళకి క్షమాభిక్ష ఇచ్చాడు ఆయన. అంటే ఇద్దరు దళితులకి క్షమాభిక్ష ఇవ్వడానికి ఒక దళితుడు రాష్ట్రపతి కావాల్సి వచ్చింది అనేది ఒక విచిత్రమైనటువంటి అంశం ఈ కథలో. ఈ సందర్భంగానే వీళ్ళ ఉరిశిక్ష రద్దు కోసం కేజీ సత్యమూర్తి గారి నాయకత్వంలో ఒక ఉద్యమం జరిగింది ఇక్కడ. ఆ ఉద్యమ కాలంలో ఆయన ఒక మాట అన్నాడు సత్యమూర్తి గారు, ఉరికంబానికి కూడా జంజం ఉంది అని నాకు అర్థమవుతోంది దీనిలో. నిజమే అనిపిస్తుంది. నిజమే, అది అలాగే అనిపిస్తుంది. ఉరిశిక్షను తగ్గించడానికి 2 సార్లు ప్రయత్నం జరగడం అనేది మూడోసారి అనుకోకుండా కేఆర్ నారాయణన్ రావటం వలన జరిగింది. అదే ఇంకొకడైనా అగ్రకులం వాడైతే ఏమిటి పరిస్థితి అనేది ప్రశ్న ఇప్పటి. కాబట్టి భారతదేశంలో క్యాస్ట్ రియాలిటీని అర్థం చేసుకోవాలంటే ఈ కేసు చాలు. ఈ రోజుకి వాడు 33 సంవత్సరాలుగా జైల్లో ఉన్నప్పటికీ చాలా మంది దళిత నాయకుల్లో ఆ పెయిన్ ఉంది, ఆ బాధ ఉంది. నేను ప్రత్యక్షంగా చూశాను. తెనాలి శ్రావణ్ కుమార్, ఆయన గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే. ఆయనతో నేను పర్సనల్ గా మాట్లాడాను 2-3 సార్లు. నేను ఒకసారి వీళ్ళ రిలీజ్ గురించి ఒక అఖిలపక్షం పెడితే ఆయన వచ్చి మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీలో ఉండే మాట్లాడాడు వచ్చి, విజయవాడ ప్రెస్ క్లబ్ లో పెడితే మాట్లాడి తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశాడు ఆయన. కానీ వాళ్ళ పార్టీతోనూ ప్రభుత్వంతోనూ ఫైట్ చేయడానికి ఆయనకి భయం, ఆందోళన. అంటే ఈ కేసును వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, నాయకత్వం అనే భయం. ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు దళిత హోంమంత్రి గారు ఉన్నారు అక్కడ. ఆవిడకు కూడా నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది. అంటే నాయకత్వం ఏమనుకుంటుందో అని. అంటే 23 మందిని చంపిన కేసు కదా అనేసింది ఆవిడ ఒకసారి ఎప్పుడు నేను మాట్లాడటానికి వెళ్ళినప్పుడు. కానీ ప్యారలల్ గా 28 మంది చచ్చిపోయిన కేసులో వదిలేశారు కదా వాళ్ళని 7 ఏళ్లకే. అంటే సమాధానం ఉండదు. అంటే అగ్రకులం వాళ్ళు క్రైమ్ చేస్తేనేమో వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోగలరు. అంటే వాళ్ళు సాక్షుల్ని మేనేజ్ చేసుకోగలరు, కోర్టుల్ని మేనేజ్ చేయగలరు, పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకోగలరు. వీళ్ళకి ఏమీ లేదు. పైగా విచిత్రం ఏంటంటే వీళ్ళ కేసులో ప్రాసిక్యూషన్ ఉంది కానీ డిఫెన్స్ వైపు వెళ్ళటానికి ఎవరు ముందుకు రాలేదు ఆ రోజుల్లో. ఆ తర్వాత గవర్నమెంటే ఒక లాయర్ని ఇచ్చింది. అంటే కోర్టు ఒక లాయర్ని అపాయింట్ చేసింది వీళ్ళ తరఫున వాదించడానికి. ఆయనకి బయట పౌర హక్కుల సంఘం నుంచి సపోర్ట్ చేసి చంద్రశేఖర్ వీళ్ళందరూ నిలబడ్డారు. అలా నడిచిన కేసు అది. అలా నడిచి ఉరిశిక్ష వేసింది కోర్టు. ఉరిశిక్ష రద్దయింది. ఇప్పుడు వాళ్ళు రిలీజ్కున్న ఇబ్బంది ఏంటంటే గవర్నమెంట్, అంటే చాలా మంది ఏమనుకుంటారంటే లైఫ్ అంటే 14 సంవత్సరాలే అనుకుంటారు. అది ఒక మూఢనమ్మకం. లైఫ్ ఈజ్ లైఫ్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అందుకని లైఫ్ జీవితాన్ని జైల్లోనే ముగించాల్సి ఉంటుంది. జీవితాన్ని జైల్లోనే ముగించాలి. చనిపోవాలి. చనిపోయిన తర్వాత ఆ బాడీని బయటకు పంపితే పంపచ్చు. ఇది ఆ శిక్ష యొక్క స్పిరిట్. కానీ ఈ లైఫర్స్ రిలీజ్కున్న ఏకైక అవకాశం ప్రభుత్వాలు దయదలిచి ఇచ్చే జీవోలు. ఆ జీవోల్లో కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. ఆ మార్గదర్శకాలలో ఒక మార్గదర్శనం ఏంటంటే డెత్ పెనాల్టీ నుంచి లైఫ్ కన్వర్ట్ అయిన వాళ్ళు రిలీజ్కి అనర్హులు అని. అది అడ్డంపడి ఆగిపోతున్నారు. అది అడ్డంపడి ఆగిపోతున్న వాళ్ళు భారతదేశం మొత్తం మీద వీళ్ళిద్దరే. దాన్ని కూడా ప్రభుత్వాలు పట్టించుకో. ఇది ఒక్కటి తీసేస్తే జీవోలు వాళ్ళు వచ్చేస్తారు బయటికి. ఇప్పుడు వాళ్ళు రిలీజ్ గురించి కూడా అడగడం మానేసి మేము ఇంత శిక్ష చేశాం కదా, 33 ఏళ్ళు కఠిన శిక్ష చేశాం, రమేష్తో కలిపి 40 సంవత్సరాలు చేశాం, కాబట్టి మా శిక్షలో మాకు ఒక 1 year 2 years బ్రేక్ ఇవ్వండి, ఇచ్చి బయటకు పంపండి. పంపితే మేము బయట ఎలా ఉన్నామో మా మీద అబ్జర్వేషన్ పెట్టుకోండి, మా ప్రవర్తన బాగుంటే దాని మీద వచ్చిన నివేదిక ఆధారంగా మా రిలీజ్ గురించి ఆలోచించండి అని అడుగుతున్నారు. పైగా వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ కాదు. ఈ క్రైమ్కి ముందు వాళ్ళ మీద ఏ రకమైనటువంటి నేర చరిత్ర లేదు వాళ్ళకి. కానీ పరిటాల రవి ఇన్సిడెంట్ లో ఆ బ్లాస్ట్ చేసినా గానీ ఉద్దేశపూర్వకంగా చేయటమే కాదు, అందులో చాలా మందికి క్రైమ్ రికార్డు ఉంది. వాళ్ళు గతంలో కూడా కొన్ని ఫ్యాక్షన్ మర్డర్స్ లో పార్టిసిపేట్ చేశారు. ఆ చరిత్ర ఉంది వాళ్ళకి. అయినప్పటికీ కోర్టు వాళ్ళని సాధారణ జీవిత శిక్ష వేసింది. వాళ్ళు హ్యాపీగా ఒక జీవోలో రిలీజ్ అయిపోయారు. ఈ వివక్ష గురించి మాట్లాడిన సినిమా 23. కాబట్టి దాన్ని ప్రభుత్వం గుర్తించి ఇప్పుడు స్పెషల్ జ్యూరీ అవార్డు ఇవ్వటం అనేది అభినందనీయమే. అయితే ఇప్పటికీ వాళ్ళు జైల్లో ఉన్నారు అనేటువంటి వాస్తవం గుర్తించి ప్రభుత్వం ఈ జ్యూరీ కూడా వాళ్ళ రిలీజ్కి ఏదైనా దోహదపడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. దీనికి సంబంధించి ఒక బహిరంగంగానే అప్పీల్ చేయాలి అనుకుంటున్నాను నేను. అది ఆంధ్రాలో ఉంది కేసు.
అయితే పురస్కారం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకుని ఈ సినిమాకి ప్రత్యేక జ్యూరీ పురస్కారం ఇవ్వడంతో పాటు కొంచెం చొరవ తీసుకుని, అంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన క్రైమ్ అది కాబట్టి చొరవ తీసుకుని వాళ్ళ విడుదలకు ఏదైనా ఒక మాట చెప్పగలిగితే బాగుంటుంది అనేది ఒక రిక్వెస్ట్. అలా క్యాస్ట్ ఇష్యూ గురించి రకరకాల కోణాల్లో మాట్లాడిన ఈ సినిమాలన్నిటికీ పురస్కారాలు ఇవ్వటం అనేది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, జ్యూరీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. అది జ్యూరీని అభినందించాలి. రెండోది, తెలుగు సినిమాలో వచ్చిన కొంత మేరకు వచ్చిన కదలికని వాళ్ళు గౌరవించటం అనేది ప్రోత్సాహకరమే. మరికొంతమంది ఇలా ఆలోచిస్తారు, ఆలోచించి ఈ తరహా కథలతో మనం సినిమాలు తీయొచ్చు అనేటువంటి ఒక యాక్సెప్టెన్సీ కలిగించగలిగారు. అందుకని ఈసారి గద్దర్ అవార్డులకి న్యాయం జరిగింది అనుకుంటున్నాను. అంటే చిరంజీవి కూడా ఒక పురస్కారం, ఎన్టీఆర్ పురస్కారం ఇచ్చారు కదా సార్, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే తెలుగు కమర్షియల్ సినిమాకి ఒక రకంగా ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోవాలి, సినిమాలు వదిలేసి అని అనుకున్నప్పుడు 81, 82 నాటి రోజులు అనుకున్నప్పుడు ఒక రకంగా కమర్షియల్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వీళ్ళు కొంత కంగారు పడ్డారు. అంటే ఒక పెద్ద క్రౌడ్ పుల్లర్ వెళ్ళిపోతున్నాడు రాజకీయాల్లోకి, ఏంటి పరిస్థితి, ఈ థియేటర్లను నింపేవాడు ఎవడు అనే ఒక ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు ఆ సమాధానం చిరంజీవి రూపంలో వచ్చింది. అప్పుడు ఒక రకంగా కమర్షియల్ స్టార్డమ్ అనే యాంగిల్లో చూస్తే ఎన్టీఆర్కి కంటిన్యూషన్ చిరంజీవి కాబట్టి చిరంజీవికి ఆ గుర్తింపు ఇంతకాలం తర్వాత దొరకటం అనేది, అంటే ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అనేది ఈసారి చిరంజీవికి ఇవ్వటం అనేది కూడా సముచిత నిర్ణయమే. రకరకాల కోణాల్లో, అంటే చిరంజీవి గారి ప్రొడ్యూసర్లు అందరూ కూడా రామారావు గారి ప్రొడ్యూసర్లే. దేవి వరప్రసాద్ కావచ్చు, అశ్వనీ దత్ గారు కావచ్చు, వెంకటరత్నం గారు కావచ్చు, వీళ్ళందరూ తర్వాత చిరంజీవితోనే సినిమాలు తీశారు. రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ అంతకుముందు ఎన్టీఆర్తో సినిమాలు తీసిన వాళ్ళు. చలసాని గోపి, ఈ బ్యాచ్ మొత్తం వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈస్గా చిరంజీవితో సినిమాలు తీశారు. దేవి వరప్రసాద్ గారు అయితే కంటిన్యూస్గా చిరంజీవితో మాత్రమే సినిమాలు తీశాడు. ఆయన అంతకుముందు ఎన్టీఆర్తో మాత్రమే సినిమాలు తీశాడు. ఇలా ఆ కొనసాగింపు కూడా చిరంజీవి మీదుగానే నడిచింది. అందుకని చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ పురస్కారం ఇవ్వటం కూడా చాలా సముచితమైనటువంటి నిర్ణయమే. న్యాయం జరిగింది అనుకుంటున్నాను నేను చిరంజీవికి ఇవ్వడం ద్వారా. అయితే ఇక్కడ రకరకాల కోణాలు ఉన్నాయి దీనిలో. అంటే చిరంజీవి అలాగే ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ 2 కులాలకు సంబంధించినటువంటి ప్రతినిధులుగా అనుకుంటే, ఆయన కమ్మ సామాజిక వర్గం, అంటే మనకి వెహికల్స్ మీద కులం అర్థమైపోయే పరిస్థితి ఉంది కదా. అంటే వెహికల్ వెనకాల ఎన్టీ రామారావు గారు ఉంటే అది కమ్మవారి వాహనం కింద, లేకపోతే పవన్ కళ్యాణ్, వంగవీటి రంగా గారు ఉంటే అది కాపు వాహనం కింద, ఇలా ఒక్కొక్కళ్ళకి అంబేద్కర్ ఉంటే అది దళిత వాహనం కింద, ఇలా రకరకాల జగజ్జీవన్ రామ్ గారి బొమ్మ ఉంటే అది స్పెసిఫిక్గా మాదిగా వాహనం కింద, ఇలా ఎవరి పద్ధతిలో వాళ్ళు, అంటే క్యాస్ట్ ఐడెంటిటీని చెప్పుకునే ప్రయత్నం ఒకటి సాలిడ్గా జరుగుతుంది సమాజంలో. దాన్ని గౌరవించటమే. అంటే కులం గురించి మాట్లాడటం ఇబ్బందికరం అనుకోనక్కర్లేదు. కులం గురించి మాట్లాడటం ఇబ్బంది కూడా కాదు, అది అవసరమే. క్యాస్ట్ ఐడెంటిటీ అనేది మాట్లాడటం అవసరమే. అయితే ఈ సందర్భంగా చిరంజీవి కూడా ఏమైనా వివక్షను ఎదుర్కొన్నాడా ఇండస్ట్రీలో అంటే ఆ సఫరింగ్ ఉంది ఆయనలో. ఆయన అడపా బయటపడుతూ ఉంటాడు. ఆయన రెగ్యులర్గా దీని మీద యుద్ధం చేయాలనో ఇలా ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమ మీద ఎగురుతున్న జెండా అదే అని తెలుసు అతనికి. అందుకని తన ఫ్యామిలీలో ఇంతమంది క్రౌడ్ పుల్లర్లు ఉన్నప్పటికీ, తను స్వయంగా క్రౌడ్ పుల్లరు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఆల్మోస్ట్ ఫ్యామిలీ మొత్తం క్రౌడ్ పుల్లర్లే వాళ్ళు. అయినప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమ మీద ఎగురుతున్న జెండా వేరు. ఆ జ్ఞానం ఉంది అతనికి. అందుకని అడప ఆయన ఎక్కడూ ఆ పాత పెయిన్స్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మధ్య ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాకి ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మీరు ఇండస్ట్రీలో సఫర్ అయిన సందర్భం ఏదైనా ఉందా అని విజయ్ దేవరకొండ అడిగినప్పుడు పాత మెమరీ ఒకటి చెప్పుకున్నాడు. క్రాంతి కుమార్ గారి సినిమా న్యాయం కావాలిలో నటించేటప్పుడు నేను సెట్ బయట నిలబడి ఉన్నాను, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి నువ్వు బయట నిలబడ్డావేంటి, లోపల నిలబడన్నాడు. నేను వెళ్ళి సెట్లో నిలబడ్డాను. క్రేన్ మీద క్రాంతి కుమార్ గారు ఉన్నాడు. ఆయన చూశాడు నన్ను. చూసి నువ్వు ఎవరన్నా పెద్ద హీరోని అనుకుంటున్నావో, వచ్చి ఇక్కడ నిలబడ్డావు, పో బయటికి అన్నాడు. అక్కడి నుంచి అందరి ముందు
నాకు చాలా ఎంబరాసింగ్గా అనిపించింది. కానీ ఏం మాట్లాడలేదు, నేను సైలెంట్గా బయటకు, మీరు ఆయన పిలిస్తే కదా లోపలికి వచ్చాను, మీ అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచాడండి నన్ను అని కూడా అనలేని పరిస్థితి నాది. అందుకని సైలెంట్గా మళ్ళీ బాధపడుతూనే బయటకు వెళ్ళిపోయాను. ఇలాంటివి చాలా జరిగినాయి ఆయన లైఫ్లో. అంటే ఒక సినిమాలో ఒక సీన్ని ఎన్హాన్స్ చేయడానికి ఆయన ఒక అడ్వైజ్ ఇచ్చాడు. అంటే నటుడిగా తనకు తెలుస్తుంది ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది అని తెలిసి ఈ సీన్ మరీ పేలవంగా ఉంది, ఇలా అయితే ఎమోషనల్ అవుతుంది అని డైరెక్టర్కి సూచన చేశాడు. డైరెక్టర్ యాక్సెప్ట్ చేశాడు. కానీ ప్రొడ్యూసర్ గారికి కోపం వచ్చింది, ఇతను ఎవరు చెప్పడానికి అని తిట్టాడు దారుణంగా అందరి ముందు సెట్లోనే. అయినప్పటికీ ఆయన ఏమీ నొచ్చుకోలేదు. మర్నాడు షూటింగ్కి వచ్చాడు. డైరెక్టర్ గారు మానేశాడు. శివుడు 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 అనే సినిమాకి జరిగింది ఇన్సిడెంట్. కాబట్టి ఇన్ని రకాల పెయిన్స్ అనుభవిస్తూ కూడా వాళ్ళతో ట్రావెల్ అయ్యాడు తప్పనిసరిగా. కాబట్టి ఇన్ని రకాలుగా చిరంజీవి మోర్ ఎలిజిబుల్ ఇప్పుడు ఎన్టీఆర్ పురస్కారం తీసుకోవటానికి. సార్, ఇప్పుడు కొత్త దర్శకులు చాలా మంది వస్తూ ఉంటారు కదా, సో కులం ఆధారం బేస్డ్ లేదా కులాన్ని ప్రస్తావిస్తూ సినిమా స్క్రిప్ట్లు రాసుకున్న వాళ్ళు కానీ డైరెక్టర్లు కానీ ఆ ఉద్దేశంతో తీయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ లేదా సినిమా ఇండస్ట్రీ నుంచి ఏమైనా ఒత్తిళ్ళు జరుగుతుందని అనుకోవచ్చు? అంటే ఇప్పటికీ చాలా మందిలో ఒక మూఢనమ్మకం ఉంది. అదేంటంటే క్యాస్ట్ గురించి మాట్లాడితే ఇబ్బంది అవుతుంది, అంటే సర్వజనామోదంగా ఉండాలి కథ అనేది ఒక యాంగిల్ చెప్తారు. మీరు ఒక కులం పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడితే ఇంకో కులం గాయపడుతుంది. అనివార్యంగా మీరు ఒక పెత్తందారీ కులం గురించి మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి యువతరం కదిలింది అనే సినిమా మాధవ రంగారావు గారు తీశాడు. ఆ సినిమాలో కుల ప్రస్తావన ఉండదు, ఎందుకంటే ఆయన కమ్యూనిస్టు, ఆయన ప్రజానాట్య మండలి కార్యకర్త కాబట్టి వర్గం అని మాట్లాడతాడు ఆయన మధుసూదన్ రావు గారి వరవడిలో. అయితే అది యాక్చువల్గా ఆ కథ రాసుకోవడానికి ఇన్స్పిరేషన్ కంచికిచర్ల కోటేశు. కంచికిచర్ల కోటేశు అతను ఒక పాలేరు, ఒక భూస్వామి ఇంట్లో. అతన్ని సెడ్యూస్ చేసే ప్రయత్నం చేసింది ఆ ఇంటి ఇల్లాలు. జరిగినప్పుడు ఆ విషయం తెలిసి ఇతన్ని తీసుకెళ్లి పొగాకు బేరంలో వేసి చంపేశారు. అది అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్. దాన్ని మాధవ రంగారావు యాక్ట్ చేశాడు. ఆ క్యారెక్టర్ని, ఏది కంచికిచర్ల కోటేశ్ క్యారెక్టర్నే తను యాక్ట్ చేశాడు. యాక్ట్ చేసినప్పుడు దాన్ని వర్గంగా చెప్తాడు, అంటే అక్కడ కులపరమైన వివక్షగా మాట్లాడరు. ఇది జరిగేటువంటి పరిణామం తెలుగు సినిమాలో. కాకపోతే ఇప్పుడు కొంచెం మారింది, అంటే ప్రజలలో చైతన్యం పెరగటము, సమాజంలో క్వశ్చన్ చేయటం అనేది మొదలైంది. అంటే 90ల తర్వాత అస్తిత్వవాద ఉద్యమాలు వచ్చాయి. ఈ అస్తిత్వవాద ఉద్యమాలని గుర్తించడంలోనూ హక్కును చేర్చుకోవడంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఒక రకంగా ఫెయిల్ అయినాయి. అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా. అంటే కృష్ణమాదిగ పోరాటం కావచ్చు, లేకపోతే అంతకుముందు వచ్చినటువంటి ఇతర పోరాటాలు కంచికిచర్ల కోటేశు నుంచి మొదలవటం అనేది కాదు, కానీ నెమ్మదిగా కారంచేడ్ ఇన్సిడెంట్ నుంచి దళిత చేతన అనేది మొదలైంది. అది 90ల్లో ఈస్ట్ యూరోప్ కూలిపోయి సోవియట్ కుప్పకూలినటువంటి సమయంలో కొంచెం ఓపెన్ అయ్యారు వాళ్ళు. ఓపెన్ అయ్యి క్యాస్ట్ గురించి మాట్లాడదాం, మన బాధలు మనమే మాట్లాడదాం, మన కథలు మనమే రాసుకుందాం, మన కవిత్వం మనమే రాసుకుందాం అని మొదలైంది. ఆ మొదలైనటువంటి సందర్భంలో రకరకాల పుస్తకాలు రావటం మొదలైనవి, ప్రతి ఒక్కళ్ళు రాయటం మొదలుపెట్టారు, వాళ్ళ జీవితాలు ప్రపంచానికి తెలియటం మొదలైంది. కానీ ఇది సినిమాలో మార్పు రాలే. సినిమాలు ఇవేవి పట్టించుకోలేదు. దీనికి అతీతంగా సినిమాలు నడుస్తూ వచ్చాయి. దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి అగ్రకుల దర్శకులు, వీళ్ళందరూ కారణం. అలాగే తెలుగు సినిమాలో దళిత యువకులు ఎదగటం కూడా సమస్య. ఓపెన్గా క్యాస్ట్ చెప్పుకుని, అందుకని గోప్యంగా ఉంచుకుని ఏదో పద్ధతిలో మేనేజ్ చేసుకుని కొనసాగుతారు. అక్కడ కొనసాగుతూ ఎక్కడో చోట వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అది దానికి కొంత అవకాశం దొరుకుతోంది. అంటే ప్రేక్షకులు సమాజంలో వచ్చిన మార్పుని గుర్తించారు. మనం ముసుగేసినంత మాత్రాన్ని ఇది ఆగేది కాదు. మనం కప్పెట్టుకుంటున్నాం తప్ప ప్రపంచం కప్పెట్టుకుని లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఓపెన్ డిస్కషనే జరుగుతోంది దీని మీద. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీద చాలా బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో తమిళ ఇండస్ట్రీ కానీ మలయాళం ఇండస్ట్రీ కానీ చాలా ముందు. తమిళ ఇండస్ట్రీ చాలా ముందు ఉండటానికి కారణం ఏంటంటే అక్కడ అసలు ద్రవిడ ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్ళే మొదట ఫిలిం మేకర్లుగా మారారు. పెరియార్ ఆయన స్వయంగా సినిమాల వైపు చూశాడు.
ఆయన శిష్యులు అయినటువంటి అన్నాదురై వీళ్ళందరూ అటువైపు చూశారు. కరుణానిధి, ఎంజీఆర్ వీళ్ళందరూ ఆ పాదులో నుంచి వచ్చిన వాళ్ళు. అంటే మెజారిటీ టాప్ సినిమా ఇండస్ట్రీ పీపుల్ మొత్తం కూడా అక్కడి నుంచి వచ్చారు, ఆ మూమెంట్ లో నుంచి వచ్చారు. అందుకని వాళ్ళు చాలా విషయాలు చాలా ఓపెన్ గా మాట్లాడేస్తారు సినిమా కథలు. ఆ తర్వాత వచ్చినటువంటి డైరెక్టర్లు కూడా దాన్ని అందిపుచ్చుకున్నారు. భారతీరాజా వీళ్ళందరూ ఏదో మేరకు, అంటే ఈ మధ్య కాలంలో పారంజిత్ అనే అతను కూడా పారంజిత్ మాట్లాడుతున్నాడు, వెట్రిమారన్ మాట్లాడుతున్నాడు. కాస్ట్ ఇష్యూ వాళ్ళకి ఆ కల్చర్ ఉంది మొదటి నుంచి. మనకాడు ఉన్నారా సార్ ఆ లెవెల్లో ఉన్న డైరెక్టర్? అంటే ఇప్పుడిప్పుడు ఆ సబాల్టన్ పద్ధతిలో ఆలోచించి మాట్లాడాలి అనేటువంటి స్పృహతో నడుస్తున్నటువంటి డైరెక్టర్లు కొంతమంది అంటే గొంతు పిగులుతోంది, మాట్లాడగలుగుతున్నారు. ఆ అవకాశం ఇప్పుడు చిక్కింది వాళ్ళకి. ఆ చిక్కిన తర్వాత వచ్చిన సినిమా ఇప్పుడు రాజు వెట్స్ రాంబాయి అనేది ఈటీవీ విన్ నుంచి వచ్చినటువంటి ప్రాజెక్ట్. కానీ ఆ ప్రాజెక్ట్ కి వెన్నుదన్నుగా ఉండి దాన్ని పుష్ చేసి నడిపించిన వాడు వేణు ఉడుగుల. అతను ఈ సాయిలు అనేటువంటి ఒక కుర్రాడు, అతను ఇక్కడే కృష్ణానగర్ లో తిరుగుతూ ఉండేవాడు. డైరెక్టర్ కావాలి, లేకపోతే ఏదో ఒకటి కావాలి. జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా ప్రయత్నాలు చేశాడు అతను. ఈ ప్రయత్నాలు చేసుకుంటూ అతను అనుకోకుండా ఈయన ట్రూప్ లోకి వెళ్ళాడు, వేణు ట్రూప్ లోకి. ఆయనకి ఈ లైన్ చెప్పాడు, నువ్వు దాన్ని పేపర్ మీద పెట్టి మనం ఏదో రకంగా ఎక్కిద్దామని చెప్పి ఆయన అలా పుష్ చేసాడు. ఆ పుష్ చేసిన తర్వాత అది వర్కౌట్ అయింది. ఇప్పుడు అతనికి ఇంకొక ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కదలిక మొదలైంది. ఆ కదలిక మొదలై నెమ్మదిగా కన్సాలిడేట్ అవుతున్నారు. ఈ కన్సాలిడేట్ అవటం అనేది ఇంకొంచెం తెలుగు సినిమా పురోభివృద్ధికే దోహదపడుతుంది. అందుకని తెలుగు సినిమాకి మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నాను. ఇందులో ఒక డౌట్ సార్, నాకు ఇప్పుడు వరకు అగ్రవర్ణాలే మేజర్గా అగ్రవర్ణాలు ఉన్న వాళ్ళే మేజర్గా తెలుగు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లకు కానీ మేజర్ పై స్థాయిలో ఉన్నారనేది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. వీళ్ళు ఇలాంటి కథలకు సపోర్ట్ చేసే అవకాశం ఉందా? దీన్ని ఎలా విశ్లేషిస్తారు? అంటే చిరంజీవి ఆ స్థాయిలో, అంటే పసివాడి ప్రాణం ఇలాంటి బీభత్సమైన హిట్లు చేస్తున్న రోజుల్లో కూడా ఆయన విశ్వనాథ్ గారు పిలిచాడని వెళ్ళి ఆ స్వయం కృషి క్యారెక్టర్ చేశాడు కదా, ఇబ్బంది పడకుండా. అదే కదా సార్ ఇక్కడ. అంటే డైరెక్టర్ల దగ్గర నుంచి ప్రొడ్యూసర్ల దగ్గర నుంచే ప్రధానమైనటువంటి గొడవ ఉంటుంది. అది కొంచెం తగ్గుతోంది. ఆర్టిస్టుల వైపు నుంచి ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ అయితే తెలుగు సినిమాకి సంబంధించి ఇంతకాలపు చరిత్రలో తెలుగు సినిమా హీరో ఎక్కడ లొకేట్ కావాలి, ఎక్కడ పుట్టాలి, ఏ ఊళ్ళో పుట్టాలి అనేది కూడా నిర్ణయమే. తెలుగు సినిమాలో తెలుగు హీరో ఇన్ని సంవత్సరాల్లో తెలంగాణలో ఎప్పుడు లొకేట్ కావాలి. తెలుగు సినిమా కమర్షియల్ హీరోయిజం అనేది మొదలైంది ఎన్టీ రామారావుతో అంటారు కదా. ఎన్టీఆర్ సినిమా ఆయన 300 సినిమాల్లో నటించాడు. 300 సినిమాల్లో ఆయన చేసిన క్యారెక్టర్ తెలంగాణలో పుట్టలేదు. ఎప్పుడు ఆంధ్రాలోనే పుట్టి. అలాగే కింది కులాల్లో పుట్టలేదు, ఆయన అగ్రకులంలోనే పుట్టాడు. కాబట్టి తెలుగు హీరో ఎప్పుడు ఎక్కడ లొకేట్ అవ్వాలో అక్కడే లొకేట్ అయ్యాడు. ఏ కులంలో పుట్టాలో ఆ కులంలోనే పుట్టాడు. కాబట్టి ఈ వివక్ష ఉంది ఇండస్ట్రీలో. ఇలా ఉండాలి అనుకోవడం ఉంది స్పష్టంగానే. అయితే డైరెక్టర్గా ఎన్టీ రామారావు, ప్రొడ్యూసర్గా ఎన్టీ రామారావు వేరు. మళ్ళీ అంటే ఆయన మీద పర్సనల్ లెవెల్లో ద్రవిడ ఉద్యమ ప్రభావం ఉంది. ఎందుకంటే ఆయన 46 ఆ ప్రాంతాల్లో మెడ్రాస్ వెళ్ళాడు. ఆ వెళ్ళటానికి ముందు ఇక్కడ త్రిపురనేని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. త్రిపురనేని అంటే ఆయన రామస్వామి చౌదరి గారు, త్రిపురనేని రామస్వామి గారి ప్రభావం ఉంది. చౌదరి అనేది తీసేసుకున్నాడు తర్వాత ఆయన. త్రిపురనేని రామస్వామి గారి ప్రభావం ఎన్టీ రామారావు మీద ఉంది. ఆ ప్రభావంతో ఆయన ఇక్కడి నుంచి అక్కడికి చేరాడు. మెడ్రాస్ డిగ్రీ అయిపోయి ఉద్యోగంలో చేరి సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. ఎల్వి ప్రసాద్ గారి పిలుపు మేరకు వెళ్ళిన తర్వాత రెండో సినిమాకే ఆయనకు సక్సెస్ మొదలైపోయిన తర్వాత ఇది స్థిరం అనుకున్నాడు. ఆయన ఉద్యోగం వదిలిపెట్టేశాడు. ఆయన వెళ్ళిన టైంలో అక్కడ యాంటీ హిందీ మూవ్మెంట్ జరుగుతోంది పెరియార్ నేతృత్వంలో. దాంతో కనెక్ట్ అయ్యాడు ఆయన. కనెక్ట్ అవడంతో ఆయనలో ఒక ద్రవిడ యాంగిల్ అనేది అలా నడిచింది, ట్రావెల్ అయింది ఆయనతో పాటు. దాన్ని ఎక్కడో చోట మాట్లాడే ప్రయత్నం చేసేవాడు ఆయన. ఈ మాట్లాడే ప్రయత్నంలోనే ఆయన సినిమాల్లో ప్రత్యేకమైనటువంటి డైలాగులు, పాటలు. ఒక సినిమాలో ఆయన ఒక క్యారెక్టర్కి ఒక పాట రాయించాడు, కులం మాదిగర అని ఒక పాట రాయించాడు ఆయన. సినిమాలో ఉంది ఆ పాట. మరి అందరూ ఇప్పుడు ఎన్టీఆర్ని కలియుగ దైవం లాగా
ఆయన అసలు అంటే కులానికి ఆయన కుటుంబ భావజాలానికి మార్చారు. వ్యతిరేకంగా ప్రజెంట్ చేస్తున్నారు కదా సార్ చేస్తున్నారు దీన్ని. చేస్తున్నారు కానీ సినిమాల్లో ఆయన మాట్లాడినవి ప్రాపర్ గా ఎవడు ప్రపంచం ముందు మాట్లాడలేదు. ఆ కులం మాదిగర అనే పాట ఆయన బ్రహ్మంగారి చరిత్ర సినిమాలో ఉంటుంది, సత్యనారాయణ మీద చిత్రీకరణ జరిగింది అది. కాబట్టి అలాంటి అంటే ఆ సినిమా ఎందుకు ఆయనే తీశాడు? బ్రహ్మంగారి చరిత్ర బ్రాహ్మణుడు కానీ నాన్ బ్రాహ్మిన్ యోగి ఆయన. ఈ నాన్ బ్రాహ్మిన్ యోగి గురించి తీయాలి అనే తపన ఎన్టీఆర్కే ఎందుకు వచ్చింది? అంతకు ముందు ఒక బ్రాహ్మణ రచయిత దగ్గరికి వెళ్ళింది ఆ స్క్రిప్ట్, ఆయన రిజెక్ట్ చేశాడు వాంటెడ్ గాని, ముళ్ళపూడి వెంకటరమణ గారి. ఆయన వద్దన్నాడు, కానీ ఎన్టీ రామారావు తీసాడు. అంటే తీయటానికి ఆయనలో ఉన్నటువంటి యాంటీ బ్రాహ్మిన్ అనేటువంటి ఆలోచన విధానమే నడిపించింది. వేములవాడ భీమకవి సినిమా కూడా అందుకే తీసాడు ఆయన. అలా విశ్వామిత్ర సినిమా తీయటం వెనకాల కూడా ఉద్దేశం అదే. విశ్వామిత్ర సినిమాలో ఆయన వశిష్ఠుడి మీద యుద్ధం ప్రకటించి మాట్లాడతాడు. అంటే త్రిశంకుడిని చండాలుడిగా పుట్టమని వశిష్ఠుడు శపించినప్పుడు డైలాగ్ ఉంటుంది ఎన్టీ రామారావుకి, ఏమయ్యా నీ జాత్యహంకారము వశిష్ఠ, శపించుటకు చాండాల జన్మే దొరికినదా అంటాడు. అక్కడతో ఆకుండా మాదిగ కన్య అరుంధతిని మగువని చేసుకున్నది మసిపూసి మారేడుకాయ చేయుటికైనటయ్యా అంటాడు. ఆ డైలాగ్ ఉంది సినిమాలో. అంటే ఒక క్యాస్ట్ కి సంబంధించినటువంటి ఒక ఓరియంటేషన్ ఉండేది ఆయనకి. అందుకని ఆ తరహా డైలాగులు ఆయన సినిమాల్లోనే ప్రత్యేకంగా కనిపించావు, ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లోనే. మిగిలిన సినిమాల్లో రామారావు వేరు. సో ఇందులో ఏంటంటే వాళ్ళకి ఏది కావాలో తీసుకొని ఇప్పుడు ఆయన కలియుగంగా మార్చారు అంతే. అంటే వాళ్ళకు ఒక సింబల్ కావాలి, అదే వాళ్ళకి ఒక విగ్రహం కావాలి. సో ఆయన భావజాల పరంగా అయితే ఇప్పుడు ఆయన కనబడుతున్న రూపం కాదు. కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.